అయిపోతుంది, ఇంకెవరు రాలేదు. మొదలు పెట్టాలి. అందరికి భోజనం కూడా చెప్పుకోవడానికి ఇంకెవరు రాలేదు. సరే వస్తారేమో చూద్దాం. చేపలు కూడా వేసేవాళ్ళు లేదు. సరే 2 నిమిషాలు మళ్ళీ వస్తాను. సార్ మనకు ఫస్ట్ టైం రావడం ఇదేనే రోజేనేమో చేపలు కూడా ఎందుకంటే వాళ్ళు వచ్చినాక వాళ్ళు వేసుకుంటారు, మన వరకు మనం వేసుకొని కూర్చుంటాం. ఇంకా ఎలా రాలేదు. కూర్చున్నాం నీతో మాట్లాడితే కదా పోయిన వాళ్ళు నువ్వే అన్నావు, నేనే మాట్లాడాను. నువ్వే అన్నావు. నేను చీర చాలా బాగుంది. తొందరగా వచ్చేసారే ఈరోజు. అవునమ్మారు. ఏమా చేప మీరు ఒక్కరు వేసుకున్నారు, ఇంకా వస్తారు కదా, చర్చ తీయాల్సింది కదమ్మా. వచ్చిన వాళ్ళు వేసుకుంటారే. ప్రార్థన చేసుకోండి. మొదలుపెట్టాం. ప్రార్థన చేస్తున్నారా? చాలా బాగుంది సార్. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామమ్మా, చేస్తున్నాం. చీర చాలా బాగుంది. అవును, వెళ్ళేటప్పుడు అడగాలి ఎక్కడ కొన్నాను. నేను వెళ్ళి మా ఆయనతో పంపించుకోవాలి. చాలా అందంగా ఉంది. ప్రేజ్ గారు చేసాం. కూర్చో. ఇట్లా అందరి చేసాం వచ్చేసిందా దేవుడా. ఏంటో ప్రార్థన చేసి ప్రార్థన చేయమ్మా. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. అందరం కళ్ళు మూసుకున్నాము. ఈ మధ్య చీరలు బాగా ఎప్పుడు ఆపిందో ఏమైనా ఎప్పుడు మొదలు పెట్టింది. అది చేతి కాదు అంటావా? చాలా బాగుంది. ప్రార్థన చాలా గట్టిగా చేస్తున్నాను. ఇంకా ప్రార్థన ఎప్పుడో చేస్తాము. చూడు ఈ చూడు పక్కన తిరుగుతానే ఉంటుంది. కూర్చోట్లేదు. ప్రార్థన చేసుకుంటాం. ఏంటి పట్టు చీరలా ఉంది మనిషి. చాలా బాగుంటాయి.
ఆంటీ 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 సరే కూర్చుంటే ప్రార్థన అయిపోయింది చాలు మీరు కూడా ప్లీజ్ మరి మన లావణ్య సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు కాస్త మీరు మౌనంగా ఉంటే సాక్ష్యం ఉంటే లావణ్య వచ్చి సాక్ష్యం చెప్తాం. ఎందుకు చెప్పాలమ్మా నువ్వు సాక్ష్యం మనకు కనిపించాలి కదా మా అందరికీ. నా పేరు లావణ్య, మాది రాజమండ్రి అండి. అయితేనండి నేను ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి మీ సన్నిధికి. అమ్మగారు 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అయితే మన మంగళవారం అనుకుంటండి అయితేనండి ఏం చెప్తున్నాను అవునండి. నా పేరు రాజమండ్రి నీ పేరమ్మా లావణ్య. అవునండి, నా పేరు లావణ్య అండి, మాది రాజమండ్రి అండి. అయితే మేము ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుండి కూడా మీ సన్నిధికి వస్తున్నాం అమ్మగారు. అయితే ఇది ఒకటే నేర్చుకున్నారా ఏంటి? మీరు ఊళ్ళో మర్చిపోవాలి. అయితే మొన్న మంగళవారం బుధవారం కడిగారికి వచ్చిందండి బాగా. మా ఆయన అయితే ఎన్నో మందులు తీసుకొచ్చాడండి, అస్సలు తగ్గలేదు. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇలా కడుపు నొప్పి వస్తుందండి ప్రార్థన చేయమని పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పిన. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయిందండి. అయితే అయితే కడుపు నొప్పి తగ్గిపోతే నాకైతే 2 కోళ్ళు ఉన్నాయండి. అయితే అయితే 2 కోళ్ళు ఉన్నాయండి. అవి అయితే దేవుడి సన్నిధికి ఇచ్చేద్దాం అనుకున్నానండి. అమ్మగారు తీసుకుంటారు కదండి కోళ్ళు. అయితే అయితే ఒక 2 కోళ్ళు ఇస్తానన్నాను కదండి, ఇద్దాం అనుకున్నాను కానీ మనసు ఒప్పట్లేదండి. 2 ఇద్దాం అనుకున్నాను కానీ
వచ్చింది ఇప్పుడు వచ్చింది మళ్ళీ అటు పోవాలి ఇటు పోవాలని నగల గురించి చీరల గురించి మాట్లాడుకుంటున్నారు. వాక్యం చెప్పుకుందాం మరి మనం కొద్దిసేపు. చెప్పండి అమ్మగారు అమ్మగారు మీ డ్రెస్ చాలా బాగుందండి ఎక్కడ చెప్పండి. చెప్తానమ్మా చెప్తాను. చెప్పండి వాక్యం అమ్మా వాక్యం. సరే అండి ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పండి. చెప్పండి అమ్మగారు 5 నిమిషాలు ముగించేయండి. 5 నిమిషాలా? అవునండి చాలా ఎక్కువసేపు అనుకుంటా 5 నిమిషాలు కూడా. చాలా వాక్యం అనేసరికి మీరు 5 నిమిషాలు 2 నిమిషాలు అన్నా సరే వాక్యం చెప్పండి. నేను 1 నిమిషంలో ముగించేనా? ఒకే 1 నిమిషంలో ముగించేనా? హల్లెలూయా. మా ప్రార్థన అయిపోయింది కదా? సంతోషం. సరే నేను ఇప్పుడు వాక్యం చెప్పను. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఇది రికార్డ్ అవుతుందా అసలు? రికార్డ్ అవుతుందా? చెప్పండి ఒకసారి. మరి చీరలు జడలు ఇవన్నీ టైం ఉందా? చెప్పండి అటు టైం ఉందా మీకు? సరే ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాము. పెళ్ళికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అది లేదు ఇది లేదు అవి మాట్లాడుకుంటారా? పెళ్ళి బాగా జరుగుతుంది అబ్బా పెళ్ళి బాగా భోజనం సరే అవి మాట్లాడుకుంటామా? మన ఎక్కడికి వెళ్ళాము అదే మాట్లాడుకుంటాం. అవునా? మరి చర్చకు వచ్చేసరికి ఎందుకమ్మా మీకు ఇంటి ముచ్చట్లు చీరలు జుట్లు చోలీలు ఎన్ని ఎందుకమ్మా చెప్పు. మరి బైబిల్ తీసి మరీ చెప్పుకుంటున్నారు మీరు. సరే దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి తర్వాత మన వెనకాల మా శ్వేత ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీ చర్చికి? అదే అమ్మగారు మేము షాపింగ్ ఇంట్లో పని చేసి వచ్చాము. చేసి శ్వేత ఈరోజు ఎలాగా మాకు వారం మొత్తం పని చేసుకొని ఒక ఆదివారం దొరుకుతుంది అమ్మగారు. మరి ఆదివారం ఒకటి దొరికిందని చెప్పి చర్చికి లేట్కి రావచ్చా? అబ్బాయి కొంచెం మీ కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి టైంకి వెళ్ళకపోతే ఏమవుతుంది? గేట్లు వేసిస్తారు. మరి మన చర్చికి ఏడేస్తామా? ఎవరు ఎప్పుడు వచ్చినా రావాల్సిందే. రండి వచ్చి కూర్చోండి అని అంటాను నేను. అవునా? కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని చెప్పి మనం ఎప్పుడు రావాలి. అర్థమైందా? మనకి ఇప్పుడు మనకి ఏంటంటే మనంతటా మనకి టైంకి వెళ్ళాలని మనకు అనిపించాలి. అదొకటి మీరు మనసులో పెట్టుకోవాలి. మన నవనీత దగ్గరికి వద్దాం. నవనీత ఎందుకమ్మా మనం అన్ని సాధించి బయటికి వస్తావు? పరిగెడితే మనం ఉన్న కూడా పరిగెట్టేస్తావా ఏంటి చెప్పమ్మా? చర్చకు వచ్చినప్పుడు పిల్లల్ని ఎలా పెట్టుకోవాలనేది మనం నేర్పించుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో బయటకు వెళ్తే టీచర్ ఊరుకుంటుందా? బెంచ్లో కూర్చోబెడుతుందా? మరి చర్చిలో మనం ఎవరు చెబుతారు చెప్పమ్మా? పిల్లల్ని బయటకు వెళ్ళాలి కూర్చోబెట్టని ఎవరు చెప్పారు. కాకపోతే మనమే మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకోవాలి. సరేనా? లావణ్య సాక్ష్యం ఎంతో బాగా చెప్పి తన కడుపునట్టు తగ్గిపోయి కోపిద్దాం అనుకున్నంత. కానీ సాక్ష్యం అంటే మన జీవితంలో జరిగిన మేలుల గురించి మనం సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యం విని ఇతరులు మారు మనసు పొంది దాని నుంచి వాళ్ళు నేర్చుకునేలా మనం సాక్ష్యం చెప్పాలి. కడుపుని సాక్ష్యం కాదనే నాకు అలాంటి మన జీవితంలో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. జ్వరం మనం సాక్ష్యం ఇంకా మంచిగా దేవుని గొప్ప మేలు చేయాలి. మంచి సాక్ష్యం మరి మనం చేసి దగ్గరకు వద్దాం. నిజమా? ప్రార్థన దేవుడు భక్తి అంటే మనం ఎంతో ఇష్టం. ప్రార్థన అంటే అది ఒకటే కాదు, ప్రార్థన అంతా చేయాలి. మేము ప్రార్థన నేర్చుకోవాలి. నీకు రాకపోతే చర్చకు వచ్చిన మన దగ్గర చూసి నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నారు అమ్మగారు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇదంతా ఏం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసమే మనకి రక్షణగా ఉంటుంది. మనం ఏమైనా చేయాలి అనుకున్నాం అనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి పాస్టర్గా నేను అయిపోదు. దేవుడి మీద విశ్వాసంతో మనం అర్థమైందా? నేను కదండి చాపలేని నేను చెప్పను. మీకు అనిపించాలి దీవెనకి. అవునా? హల్లెలూయా. మరి మీరందరూ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రేయర్లో మీరు అందరూ మంచిగా ఉంటారని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నామా? నవనీత చిన్న ప్రార్థన చేయమా? అందరూ వేస్తుందేమో అంటే లాభ వేస్తుందేమో. అలాగే అమ్మగారు చెప్పిన విధంగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా మేము చేసిన తప్పులను మమ్మల్ని క్షమించండి. అయ్యా నాయన తన విశ్వాసంతో నాయన ముందుకు సాగే కృప
కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే మన పదండి, మనం వెళ్ళి మంచిగా భోజనం చేసుకుందాం. అలాగే లావణ్య కోడి మర్చిపోతాను అలాగే నమ్మగారు పట్టుకొచ్చేస్తుంది. వెళ్ళొస్తున్నాను.